నమస్కారం. బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దాన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ బుధాష్టమిని సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృకార్యం కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. బుధాష్టమి గౌరీ శంకర్లకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఉమామహేశ్వరులను, గౌరీ శంకర్లను అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంత్రశాస్త్రపరంగా ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు చదువుకున్నట్లయితే గౌరీ శంకర్ల అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా బుధాష్టమి రోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక నెలకు సరిపడా పప్పులు, కూరగాయలు ఈరోజు దానం ఇచ్చినా కూడా జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అయోధ్య రామాలయ ప్రతిష్టాపన వార్షికోత్సవం. అంటే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన జరిగి సంవత్సరం అవుతోంది. కాబట్టి ఈ వార్షికోత్సవ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చన చేయటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవటం, శ్రీరామచంద్రమూర్తికి అర్చన చేయించుకోవటం, రాములవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీ గృహంలో కూడా శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించటం, ఆ చిత్రపటం దగ్గర దీపం వెలిగించటం, రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంత్రశాస్త్ర పరంగా అయోధ్య రామాలయ ప్రతిష్టాపన వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. ఈ మంత్రం చదవటం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి బుధాష్టమి అయోధ్య రామాలయ ప్రతిష్టాపన వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. బుధాష్టమి సందర్భంగా గౌరీ శంకర్లను పూజిస్తూ ఏ మంత్రాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం గౌరీ శంకరాయ నమః. అలాగే అయోధ్య రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం వార్షికోత్సవం సందర్భంగా ఏ శ్రీరామచంద్రమూర్తి మంత్రాన్ని పఠించుకోవడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.